ఇప్పుడు మనం కన్యారాశి గురించి చెప్పుకుందాం. కన్యారాశి రాశుల్లో 6వ రాశి. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి యొక్క లక్షణం ఏంటంటే ఎక్కువగా వెరీ పర్టికులర్గా ఇందులో నేను చాలామందిని గమనించాను. హస్త నక్షత్రం, ఇందులో పుబ్బ ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఉంటాయి. ఈ హస్త నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా తమ యొక్క మనస్సు పరాధీనంలోనే ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి తమ యొక్క మనసు చెప్పిన దానికంటే ఇతరులు చెప్పేటువంటి ఆలోచనని ముందుకెళ్తూ ఉంటారు. ఇది కూడా దిస్వభావ రాశి, కానీ ఇక్కడ ఇది భూతత్వ రాశి అవుతుంది. అందువల్ల వీళ్ళకి కూడా కాస్త ఓర్పు ఎక్కువగా ఉంటుంది. సహజంగా కన్యారాశి జాతకులు చాలామంది చూశాను, వాళ్ళకి భర్తతో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరే, ఈ కన్యారాశి గురించి మనం పూర్తిగా తర్వాత కొన్ని వీడియోల్లో చెప్పుకుందాం. ఈ రాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఉంటాయి. ఇందులో ఈ ఉత్తర ఫల్గునిలో టో పాపి అనే అక్షరాలు వస్తాయి, హస్తాలో పూషానాఠ అనే అక్షరాలు వస్తాయి, చిత్తాలో 1, 2 అక్షరాలు వస్తాయి, పేపో 1, 2 పాదములు, పేపో అక్షరాలు వస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, పూజించేవారు 6, అవమానించేవారు 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చూసినట్లయితే గురువు అంటే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మే 14 వరకు భాగ్యస్థానమైనటువంటి వృషభ రాశిలోను, ఆ తదుపరి దశమస్థానమైనటువంటి మిథున రాశిలో అక్టోబర్ 18 వరకు, ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఏకాదశిలోను, తిరిగి డిసెంబర్ 5 నుంచి మళ్ళా దశమస్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతము కేతువు జన్మరాశిలోను, సప్తమంలో రాహు సంచారం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా మే 18 తర్వాత రాహువు షష్ఠస్థానమైనటువంటి కుంభరాశిలోను, కేతు వ్యయస్థానమైనటువంటి సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు. అట్లాగే సప్తమ శని అంటే ఈ రాశికి సప్తమ స్థానం మీనరాశిలో శని సంచారం మొదలవుతుంది. ఈ విధంగా ఆలోచించినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం చూద్దాం. ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి ఈ స్థితి ఆలోచిస్తే వీరికి ఈ సంవత్సరం దాంపత్య సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు మే 18 వరకు మాత్రమే సుమా, సంవత్సరం మొత్తం కాదు. మే 18 వరకు దాంపతుల మధ్య ఉండేటువంటి అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనశ్శాంతి కోల్పోవడమే కాకుండా న్యాయస్థానాల వరకు వెళ్ళవలసినటువంటి సందర్భం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది సుమా. తస్మాత్ జాగ్రత్త. కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఆదాయాన్ని అంటే తమకున్నటి ఆదాయాన్ని, ఇన్కమ్ని పెంచేటువంటి మార్గాలు అనేక రకంగా అన్వేషిస్తుంటారు. సప్తమంలో శని వలన తరచుగా మానసికంగా కొంత స్తబ్దత ఏర్పడుతుంది, కాస్త మంద బుద్ధి ఏర్పడుతుంది. చేసేటువంటి ప్రతి పనిని కూడా వాయిదా వేద్దాం, చూద్దాం, చేద్దాం, కానిద్దాం, రేపు, ఎల్లుండి అని ఇట్లా వాయిదాలు వేసేటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది. సప్తమశని రాశికి దృష్టి పడుతూ ఉండడం వల్ల శరీరం కొంచెం బద్ధకంగా, కాస్తంత మతిమరుపుగా ఉండి ప్రతి పనిని కూడా ఆలస్యం చేయడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అంటే జీవితంలో మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి కావలసిన మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని చేజార్చుకుంటారు. కాబట్టి బద్ధకాన్ని వదిలేయండి, మీ యొక్క బుద్ధికి పదును పెట్టండి. మీ యొక్క ఉద్యోగ విషయంలో చక్కటి ప్రమోషన్ పొందటం, ఉన్నత ఉద్యోగానికి అవకాశాలు ఏర్పడడం, ఉద్యోగం లేని వారికి చక్కటి ఉద్యోగంలో ప్రవేశం జరగడం మే 15 లోపల జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ధనం అధికంగా ఖర్చమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుతారు, కానీ అది అంత సులువు కాదు. తీవ్రమైన సాధన ద్వారానే ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రయాణాల్లో కొంత అనుకూలత ఏర్పడినప్పటికీ కూడా చేసేటువంటి ప్రయాణాల్లో మీరు కనుక జాగ్రత్త వహించకపోయినట్లయితే ఏదో ఒక వస్తు నష్టమో కష్టమో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖరీదైనటువంటి వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కలుగుతుంది.
ప్రేమ సంబంధమైన విషయాలలో కొంతమేర అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు ఎవరైతే ప్రేమించుకుని ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి ఆ విషయాల్లో వివాహం జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. నరముల సంబంధమైనటువంటి వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. మే 15వ తేదీ లోపల ఉద్యోగంలో ప్రమోషన్ మాత్రమే కాకుండా కొంత స్థిరాస్తి చరాస్తులు కూడా మీరు ఏర్పరుస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితానికి సంబంధించిన ఒక సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పడుతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రణాళికలు తమ యొక్క ఓర్పుతో, నేర్పుతో, మేధాశక్తితో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవీ యుగ కాలము. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో మంచి స్నేహము సంపాదించండి. వారి మెప్పు పొందడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి అంతకుముందు ఉన్న పదవి కంటే పదవి లేని వారికి పదవి వస్తుంది. పదవి ఉన్నవారికి అంతకంటే మంచి ఉన్నతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంతాన వివాహ విషయం సఫలీకృతం అయినప్పటికీ కూడా మీ యొక్క సంతానానికి వివాహం చేయాలన్న ఆలోచనలో వీరున్నారు. అది సఫలీకృతం అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాయిదా వేయవలసిన సందర్భం కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆకస్మికంగా మీరు అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళాలి. చేపట్టిన కార్యాలకు మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలనికి విపరీతంగా ధన వ్యయము ఖర్చు పెట్టవలసి వస్తుంది. విద్యార్థులు తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుదలగా ఉంటేనే ఫలితాలు వస్తాయి. గృహ నిర్మాణ సంబంధాది విషయాల్లో మీరు ఇల్లు కట్టాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే మీరు వీలైనంత తొందరగా ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని చతుర్థాన్ని దశమ దృష్టితో చూస్తూ ఉండడం వలన మీరు చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఫ్లాట్ కొనుక్కోవడం కానీ, భూమి కొనుక్కునే విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురై అవుతుందా కాదా అనే సందేహం ఏర్పడి చివరికి దాన్ని సాధిస్తారు. కానీ చాలా తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణకు గురి కావలసి వస్తుంది. సంవత్సరం మధ్యంలో అన్ని విషయాలలో కూడా కలహాలు, అపోహలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు తమ యొక్క గౌరవ మర్యాదలు పోగొట్టుకోకుండా సంయమనంతో జీవితాన్ని గడపాలి. కళాకారులకు ఈ సంవత్సరం అత్యంత సామాన్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. విదేశాల్లో నివసించే వారికి జన్మస్థలము రాక తప్పదు. విదేశాల్లో ఎవరైతే ఉంటున్నారో వారు మే 15 తర్వాత తిరిగి తమ యొక్క సొంత స్థానానికి, అంటే మదర్లాండ్కి తిరిగి రావాల్సిందిగా ఉంటుంది. అంటే రిటర్న్ టు ది పెవిలియన్గా ఉంటుంది. ప్రతి విషయంలో ఏ రంగంలో ఉన్నవారైనా ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవహార, స్వయం ఉపాధి రంగాల్లో ఎవరున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చక్కటి అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహచరులతో కానీ, వాళ్ళతో ఉన్నత వర్గం వారితో కానీ జాగ్రత్తగా లేనట్లయితే మీరు బ్లేమ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సమాజంలో తమ యొక్క తొందరపాటుతో గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా చూసుకోవాలి. ఈ రాశివారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడం కోసం అర్ధనారీశ్వర పూజ, అట్లాగే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాల వ్రతం అని చెప్పేసి ఉంటుంది. ఆ వ్రతం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. గణపతికి జిల్లేడు పూలతో అర్చన చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా దూర్వాజల అభిషేకము అంటే దర్భ కానీ, గరికతో కానీ గణపతి శిరస్సు పైన ఉంచి అభిషేకం చేస్తే మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట వారం వచ్చేసి బుధవారము, శుక్రవారము, శనివారము. అదృష్టరత్నం వచ్చేసి జాతి పచ్చ లేదా ధరించగలిగిన శక్తి ఉన్నట్లయితే వీరు వజ్రం ధరించవచ్చు. అదృష్ట వర్ణములు తెలుపు, ముదురు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 5, 6. ఇవన్నీ కూడా నేను చేసేటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రత్నాలు కానీ, అదృష్ట వారములు కానీ, అదృష్ట దిశలు కూడా ఈ రాశి వారికి అదృష్ట దిశ వచ్చేసి దక్షిణము, పడమర బాగుంటుంది. ఇవన్నీ కూడా అదృష్ట రత్నాలే కానీ, అదృష్ట వారాలే కానీ, అదృష్ట దిశలే కానీ, అదృష్ట వర్ణములు, రంగులు కానీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటాయి. ఏదో ఈ టీవీల్లో చెప్పినట్టుగా లేదంటే ఇంకేదో యూట్యూబ్లో చెప్పినట్టుగా
ఈ రోజుకొక రంగు మారడం, రోజుకో రత్నం మారడం, రోజుకొక దిశ మారడం, రోజుకొక అంకె మారడం ఉండదు. ఇవన్నీ ఈ సూచనలు పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి రాశి వారికి చెప్పినట్టు కూడా మీకు కూడా ముఖ్యమైన సూచన, అష్టమ చంద్రుడు సంచరించేటువంటి కాలంలో అంటే ప్రతి నెలలో కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి అశ్వని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు సంచరించేటువంటి సమయంలో అంటే ప్రతి నెలలో చంద్రుడు ఆ 3 నక్షత్రాలు సంచరించేప్పుడు ఎలా తెలుస్తుందంటే ప్రతి నెలలో మీ దగ్గర పంచాంగం కానీ క్యాలెండర్ కానీ ఉన్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు ఉన్నప్పుడు ముఖ్యమైన కార్యాలు వాయిదా వేయడం కానీ లేదా దాన్ని ఆ 3 రోజులు అసలు దాని గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మాట దురుసుగా వచ్చి తద్వారా ఈ కార్యము విఘ్నం జరిగి తీవ్రమైన మానసిక సంఘర్షణ గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు ఉన్న రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండి మౌనం పాటించినట్లయితే ఎటువంటి వివాదాలు రాకుండా ఉంటాయి. ఇది ప్రతి నెలలోనూ పాటించాల్సినటువంటి నియమం.